శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. భగవత్ స్వరూపులందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలు. శ్రీ 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 యోగి వేమన పద్యతత్వామృతం. ఘటమునింద్రియముల కట్టివేయగలేక సాగు వచ్చినప్పుడు సన్యసించు. ఘటమునింద్రియముల కట్టివేయగలేక సాగు వచ్చినప్పుడు సన్యసించు. ఆత్మజయము లేక అందునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. భగవద్గుణములతో కూడి పరమాత్మకు సువిధేయుడమైనటువంటి ఓ వేమన్న విను. ఈ శరీరాన్ని దానికి ఉపకరణములైన కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనోబుద్ధీంద్రియముల ఆవేగాన్ని చల్లబరచి అదుపునందుంచుకొనలేక మృత్యువు సమీపించినప్పుడు లేదా మృత్యు సమీపానికి తాను చేరినప్పుడు నేనన్నీను ఇప్పుడు వదిలివేసి తిని అన్నచో అట్టి తమోమయ కార్యం వలన ఏమీ ప్రయోజనం ఉండదు, సమకూరదు. మీది మిక్కిలి ఆత్మజయము నొందలేని అల్పులకు, అధమాధములైన వారికి, పశుతుల్యులైన వారికి ఆత్మజ్ఞానం అనే మోక్షం పొందబడేది కాదు. ఈ పద్యంలో మహాకవి వేమన ఘటము అని ఎలా వాడవలసి వచ్చింది అంటే, శరీరము శరీరాంశము అయి ఉన్నది కాబట్టి శరీరము ఘటమని, దీనికి ఉపయుక్తములైనటువంటి ఇతరములైన కర్మజ్ఞానేంద్రియములను 10 సూక్ష్మ శరీరమైన మనస్సు జతచేసి 11 ఇంద్రియాలు అయ్యాయి. వీటన్నిటినీ ఇంద్రియములనే పిలుస్తారు. ఇవి మిక్కిలి ఆరోగ్యవంతంగాను బలయుతంగాను ఉన్నప్పుడే మనస్సు చేత ఈ కర్మ జ్ఞానేంద్రియములను లొంగదీసి అదుపులో ఉంచి నడవవలసి ఉంది. బాల్యము చాపల్యమని కొంచెం సడలించిన ఆ తరువాయి కౌమార దశయందైనా యవ్వన సమయమందైనా నిగ్రహించడానికి ప్రయత్నించాలి, చక్కబెట్టాలి. మీది మిక్కిలి రోగగ్రస్తుడై వార్ధక్యం అనుభవిస్తూ ఇంద్రియములను అదుపు తప్పి జలసత్వాలన్నీ ఉడికిపోయి ఏ పనికి కొరగాక అందరూ ఛేదరించే అంటే బలహీనములై రేపటికో మాపటికో మన తనములు శాశ్వతములు కావు. సావు దగ్గర పడినప్పుడు నేను ఇంద్రియములను కట్టివేస్తాను, వాటి చాంచల్యాలు ఆపుతాను అంటే విపరీత బుద్ధి అని హెచ్చరిక చేస్తున్నాడు వేమన్. కన్ను, ముక్కు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు, శరీరము, మనస్సు, బుద్ధి, ప్రాణము, ఆత్మ సకలం బాగున్నప్పుడే నిగ్రహింపజేసి తద్వారా ఏకంగా సచ్చిదానంద పరబ్రహ్మాన్ని పొంది బ్రహ్మానంద జీవితం కొనసాగించవలనని చేసిన వేమనయోగి జీవిత హితోపదేశం మనమెల్లరమును గుర్తించి మేలు పొందవచ్చును. భగవద్గీతలో భగవానుడు ఈ సత్యాంశాన్ని ఉద్ఘాటించాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం 5వ శ్లోకం. ఎవడు తన మరణకాలం నందు నన్నే స్మరించుతూ శరీరాన్ని వదిలిపెడుతున్నాడో అట్టి జాగరూకుడైన ఆ పురుషుడు మాత్రమే నా స్వరూపాన్ని పొందుతున్నాడు. ఈ విషయంలో ఎటువంటి సంశయం లేదు అన్నాడు. అంత్యకాలమున భగవచ్చింతనమును గూర్చి అర్జునుడు ప్రశ్నింపగా భగవానుడు అంశమనే ఈ అంశాన్నే రూఢి చేసి ప్రవశించాడు. ఏ మానవుడైనా తన జీవితకాలంలోనే భగవచ్చింతనా మార్గానికి ఉద్యుక్తులు కావలసి ఉన్నది. అలా కాలేనప్పుడు ఇక చివరి ఘడియలో
అంటే చావు సిద్ధమైనప్పుడు జ్ఞాన సముపార్జనకు అసలు వీలే ఉండదు అని వేమన వేదం ప్లస్ వేమన్న వేదవాదం. ఇంకా ప్రణవనాదము భగవద్గీత యందు వేమన గీత యందు ఉభయలందును ఈ సద్విషయమే భగవంతుని గురించిన సుజ్ఞానమే వస్తు విషయమై ఉన్నది. జీవితకాలంలో భగవద్జ్ఞానాన్ని నిరంతరం ప్రవహించు నదీమాత వలె కలిగి ఉండును అనే వేమన హృదయ సందేశాన్ని భగవంతుడు అర్జునుడి ద్వారా సమస్త లోకాలకు ముందుగానే ప్రతిపాదించి ప్రబోధించి ఉన్నాడు. భగవంతుడు ప్రతిపాదించిన ఈ అంత్యకాల భగవచ్చింతననే వేమన జీవితకాల భగవచ్చింతనగా అత్యంత ఆవశ్యకమని మరలా ఈ పద్యం ద్వారా వెల్లడి చేశాడు. ఇరువురి యందును మర్మజ్ఞత్వం ఏమిటి అంటే జీవితకాలం అంతటినీ విస్మరించి అంత్యకాలంలో మాత్రమే స్మరించిన అంటే భగవంతుని భావిస్తే సరిపోతుంది అనే సోమరితనానికి కేవల కర్మ సన్యాసమునకు ఇరువురి యందును తావే లేకుండా పోయింది. ఈ అలక్ష్యమున కిరువురును దూరులే బద్ధశత్రువులే అని చెప్పబడ్డారు. కావున తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుజ్యచ అనగా సర్వకాల సర్వావస్థలందు నన్ను విస్మరింపక స్మరించు, యుద్ధం చేయి అనగా కీలకాంశం కాలస్వరూపం నీ ఆత్మస్వరూపమే. పరమాత్మకు విభజన అనేది లేదు, భజన మాత్రమే స్వరూపం. అంతర్దృష్టి అనియే శ్రీకృష్ణ భగవానుని అచలాద్వైత పరిపూర్ణ యోగ జ్ఞానోపదేశం, వేమన మహాయోగి సదుపదేశం. వీరిరువురి హితోపదేశం గ్రహింతుమయ్యేని జీవితకాలం అంతైను సాధన చేసిన వారికి భగవంతుని చింతనము వానికి సంబంధించిన జ్ఞానము అంత్యకాలమున అనగా చావు వచ్చినప్పుడు తన యందే స్థిరత్వమై నిలిచి ఉంటుంది. సత్కర్మానుష్ఠాన సాధనము లేదా అభ్యాసము ఇంకా అలవాట్లు నిరంతరం ఉండటం అంటే పూర్వజన్మ సుకృతమా లేక నిరంతర జీవితాభ్యాసమా అని ప్రశ్నించుకొన్నతో నిరంతర జీవితాభ్యాసమే పూర్వజన్మ సుకృతమవుతున్నది. ఉత్తమకు సంస్కారము, చిత్తశుద్ధి, ఆత్మానాత్మ వివేకము ఇట్టి గుణ వివేకాలు ఎవరికైనా పూర్వకృత పుణ్యములే అయినా ఆకస్మికంగా ఎవరి జీవితమందును ఇవి ప్రవేశింపజాలవని వేమన శ్రీకృష్ణ భగవానుల సత్యాన్వేషణ నిర్ణయ ఫలం ఫలపూర్ణ ప్రబోధం. ఇది సత్యం శివం సుందరం. స్వస్తి.